నమస్కారం. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో ప్రధానంగా ఏందంటే, వాయిస్ క్లోనింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నటువంటి సైబర్ క్రైమ్. ఈ వాయిస్ క్లోనింగ్ ఏందయ్యా అంటే, 5-10 సెకండ్ల ఏదైనా ఒక పర్సన్ వాయిస్‌ని తీసుకొని, సేమ్ అతను ఎలాగ మాట్లాడతాడో, అతను మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో, లేకపోతే అతను మాట్లాడేటప్పుడు ఏ విధంగా శ్వాస తీసుకుంటాడో, అలాగే అచ్చుగుద్దినట్టు ఆ వాయిస్‌ని ఏఐ సాఫ్ట్‌వేరు లేకపోతే క్లోనింగ్ సాఫ్ట్‌వేర్‌కిచ్చి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో అలాగా వాయిస్‌ని క్రియేట్ చేస్తారు. దీన్నే మనము వాయిస్ క్లోనింగ్ అంటాం. అయితే దీనికి ఎక్కడి నుంచి ఈళ్ళు వాయిస్ కలెక్ట్ జేస్తారంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం వీడియోలు పెడుతున్నాం. అట్లా కలెక్ట్ జేస్తారు మన యొక్క వాయిస్‌ని. దాని తర్వాత మనము యూట్యూబ్‌లలో పెడుతున్నాం. ఆ యూట్యూబ్‌లో మన వాయిస్ ఎట్లా ఉందో అలాంటిది క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక అన్‌నోన్ పర్సన్ కాల్ చేసి, ఆ పర్సన్ ఎలాగ మాట్లాడుతున్నారో వాళ్ళకేం చేస్తారంటే, మీకు బ్యాంకు నుంచి ఆఫర్‌లున్నాయి, లేకపోతే ఏదో ఒక వంక పెట్టుకొని ఫోన్ చేసేసి, అవతల వ్యక్తి యొక్క వాయిస్‌ని రికార్డ్ చేసుకొని పెట్టుకొని, ఆ వాయిస్‌ని క్లోనింగ్ సాఫ్ట్‌వేర్ గనక ఇచ్చినట్లయితే సేమ్ అతని వాయిస్ లాగా ఒక వాయిస్ రెడీ చేసి పెట్టుకుంటారు. దీంట్లో మొదటగా ఏం చేస్తారంటే, ఎవరి వాయిస్‌ని అయితే క్రియేట్ చేశారో, ఆ పర్సన్ యొక్క దగ్గర బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి, అంటే ఇతను మాట్లాడేది నిజంగానే అలాగా ఉందా? లేదా? అనేటందుకు వాళ్ళొక ట్రయల్ యేసుకుంటారు. అయితే ఈ సైబర్ క్రైమ్ ఎట్లా చేస్తారంటే వీళ్ళు, ప్రధానంగా వీళ్ళ యొక్క ఆయుధం ఏందంటే, ఈ క్లోనింగ్ వాయిస్ క్లోనింగ్ దాంట్లో ప్రధానమైన ఆయుధం ఏందంటే, అవతల వ్యక్తిని భయాందోళనకు గురి చేయడం. భయాందోళనకు గురి చేయడం ఎట్లా అంటే, ఒక పర్సను ఇప్పుడు మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తే. ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడంటే, అన్‌నోన్ పర్సన్ నుంచి ఫోన్ చేస్తాడు. "అరే మామ, నాకు యాక్సిడెంట్ అయ్యింది. నేను హాస్పిటల్‌లో వెళ్తున్నాను. నాకు పర్సు లేదు. నా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. కాస్త డబ్బులు అర్జెంట్‌గా కొట్టరా" అని చెప్తాననమాట. మామూలుగా మనం ఏం చేస్తామంటే కొంచెం ఆహ్, భయాందోళనకు గురైపోయి లాజికల్‌గా ఆలోచించుకొని డబ్బులు కొట్టేస్తాం. ఒక హాస్పిటల్‌కి పోయి ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నాను. కాస్త అర్జెంట్‌గా పైసలు కొట్టు. నీకు మళ్ళా కొట్టేస్తాను అని చెప్పేస్తారు. అప్పుడు ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వరన్నమాట వాళ్ళు. వాళ్ళు ఆలోచించుకున్న టైం ఇయ్యకుండా తొందరగా పెడతారు. దాని తర్వాత పోలీస్ వాళ్ళు పట్టుకోబోతున్నారు. నాకు అర్జెంట్‌గా పైసలిస్తే నన్ను విడిచిపెడతారని చెప్పేసి కూడా మాట్లాడతారు. లేకపోతే మన ఇంట్లో వాళ్ళకు కొడుకు ఫోన్ చేస్తున్నట్టు, అమ్మా నేను ఓ దగ్గర ఉన్నాను. నా దగ్గర నా పర్స్ పడిపోయింది. కొంచెం నాకు డబ్బులు కావాలి. ఇగో నేను నంబర్ ఇస్తాను, ఫోన్ చేయి అంటారు. ఇవంతా కూడా అన్‌నోన్ నంబర్ నుంచే కాల్ చేస్తారు వాళ్ళు. మన నోన్ నంబర్ నుంచి చేయరు. అయితే దీని నుంచి తీరా చూస్తే మనం డబ్బులు కొడతాం. డబ్బులు కొట్టిన ఒక వ్యక్తి తర్వాత మళ్ళా కనుక్కుంటే అప్పుడు ఎవరైతే నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్‌లో ఉన్నా, పోలీసులు పట్టుకోబోతున్నా అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మేము బాగానే ఉన్నామని వాళ్ళు చెప్తారు. అయితే దీని నుంచి మనం ప్రికాషన్ తీసుకోవాలి, జాగ్రత్త పడాలంటే, ఒక అన్‌నోన్ నంబర్ నుంచి గనుక ఫోన్ వచ్చినట్లయితే అవతల వ్యక్తి మనకు తెలిసినటువంటి వ్యక్తి అయినప్పటికి కూడా, వాయిస్ కూడా అలాగే ఉన్నప్పటికీ కూడా ఫోన్ కట్ చేసి అతని ఒరిజినల్ నంబర్‌కి కాల్ చేసి అతనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. అతను అర్జెంట్ అని చెప్తున్నప్పటికి కూడా ఆ ఆలోచన చేయండి ఒకటి. రెండవది, ఒకవేళ ఇంకా కూడా తను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒకవేళ నిజంగా తెలుసుకోవడం కోసం, ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని విషయాలుంటాయి. అంటే మనకు చేసినటువంటి వ్యక్తికి దగ్గరగా మనం మాట్లాడే కొన్ని విషయాలుంటాయి. ఆ విషయాలను మనం ప్రశ్నించినట్టయితే నిజంగా అవతల వ్యక్తి చేసిన వ్యక్తి అయితే మాత్రం చెప్పగలుగుతారు. లేకుంటే చెప్పలేరు. సో, అన్‌నోన్ నంబర్ నుంచి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్‌గా అసలు ఆ చేసినటువంటి వ్యక్తి అతనా? కాదా? అని తన ఒరిజినల్ నంబర్‌కి ఫోన్ చేసి తెలిసిపోతది. వాయిస్‌తో మనకు పని లేదు. ఫోన్ పోయిందని చెప్తారు. సో, ఇవన్నీ మనం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒకవేళ గనక సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఏదన్నా మనం మిస్టేక్ గనక చేసినట్టయితే వెంటనే 1930 నంబర్‌కి కాల్ చేసి సైబర్ క్రైమ్‌లో మేము ఇట్లా జరిగింది, మోసపోయాం అని చెప్పేసి కంప్లెయింట్ ఎయచ్చు. లేదంటే cybercrime.gov.inలో మనము కంప్లెయింట్ చేయొచ్చు. అయితే ఈ సైబర్ క్రైమ్‌లలో అంటే మనం మోసపోయిన తర్వాత నష్టపోయిన తర్వాత మొదటి 2 గంటలనేవి చాలా ఇంపార్టెంట్. ఆ 2 గంటల్లో గనుక మనం కంప్లెయింట్ జేసి, అనుకున్న టైంలో రెస్పాండ్ అయినట్టయితే, మనం పోయినటువంటి డబ్బులు మనం రికవరీ చేసుకోవడానికైతే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.